ప్రార్థన చేసుకుందామండి. ఓ ప్రభా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవనైనా, నువ్వు గొప్ప దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, అనంత జ్ఞానివి. నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించటానికి నువ్వు 2000 సంవత్సరముల క్రిందటే నాయనా నువ్వు భూమి మీదకి వచ్చి మానవ ఆకారంతో మా కొరకు నీ ప్రాణాలు అర్పించి నీ అమూల్యమైన రక్తాన్ని చిందించి మమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్న దేవాది దేవుడము. నీ పాదాలకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా వాక్యమై పొంగి ప్రవహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ వాక్యం హృదయాంతరాలలో చుచ్చుకొని పోయి కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూర్చి వాక్యానుసారంగా నడుచుబిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా రూపొందించండి ప్రభువా. అతీతమైన జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి, అతీతమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి, అతీతమైన ప్రభా, నువ్వు గొప్ప దేవుడవుగా ప్రభా గ్రహించే శక్తి అనుగ్రహించండి ప్రభా. నైనా నువ్వు వాక్యం వెదజల్లుతుంటేనే నువ్వు 9 వారాలు ఇస్తానన్నావుగా తండ్రి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు జయశక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, భాషలు మాట్లాడట, భాషలకు అర్థం చెప్పుట మాకందరికీ కూడా అనుగ్రహించి నువ్వు ఘనత మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం కొంతసేపు ఈ ఒక వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా, అయితే ఈ మెసేజ్ ఎలా రాయబడింది, ఈ అంశం ఎలా రాయబడింది అనేది పేతురు ఎంతో చక్కగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. 2వ పేతురు 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ ఎంత చక్కగా అంటున్నారంటే, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అంత ఎగ్జాక్ట్ వర్డ్స్ తండ్రి నాకు చూపించారు. నేను చనిపోయాక కూడా పుస్తకం రూపంలో మీ దగ్గరికి వస్తుంది, అది మీరు చక్కగా చదువుకుంటారని లేఖనం ఎంతో స్పష్టంగా ముందే నా కోసం, మనందరి కోసం కూడా తండ్రి రాపించి ఉంచారు. ఆ పరమ తండ్రి ఇక్కడే ఉన్నారు. జఫన్య గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా మీ మధ్య ఉన్నారు అని ఎంతో చక్కగా రాస్తున్నారు. అదే కాకుండా మత్తయి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఎక్కడ నా నామములో ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. యేసయ్య కూడా మన మధ్య ఉన్నారు. అదే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో నా ఆత్మ మీ మధ్య ఉన్నది అని అంటున్నారు. చూసారండి, అలా త్రిత్వమైన దేవుడు ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన కిటికీ కంతల్లో నుంచి చూస్తున్నట్లుగా పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనము లాస్ట్ 2 లైన్స్ ఆయన కిటికీ కంతంలో నుంచి తొంగి చూస్తూ ఉన్నారంట. మనం ఎలా ఉన్నాం? మనం కాన్సన్ట్రేషన్తోనే ఉన్నామా? కాన్సన్ట్రేషన్తోనే మన శరీరాలతో పాటు మన హృదయాలు ఇక్కడే ఉన్నాయా అని చూస్తూ ఉన్నారంట. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, అయినప్పటికీ కూడా మన త్రోవల్లో మనల్ని కాపాడి ఒక సిద్ధపరిచిన చోటుకు ఆయన మనల్ని ఈ చోటుని సిద్ధపరిచారు. సిద్ధపరిచి మనందరినీ కూడా ఆయన ఇక్కడికి రప్పించారు అని నిర్గమాకాండం 23వ అధ్యాయం 20, 21 వచనాలు మనం చదివినప్పుడు మనకు బాగా తెలుస్తుంది. త్రోవలో మిమ్మల్ని కాపాడి సిద్ధపరిచిన చోటుకు మిమ్మల్ని రప్పించాను, ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపుడు, నా నామము ఆయనకున్నది. చూసారండి, అతిక్రమం అంటే ఏంటి? మనం ఇక్కడే ఉంటాం కానీ మన హృదయం ఎక్కడో ఉంటుంది. ఆ అతిక్రమాన్ని కూడా పరిహరింపడు అని పరమ తండ్రి ఆయన ఇక్కడే ఎంతో స్పష్టంగా మనకి అర్థమయ్యే భాషలో రాపించారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని అంటున్నారు. చూసారండి, ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి
ఇంకొక మాట అంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఎవరో కాదు నిన్ను సిలువ వేస్తారు, కానీ మీకోసం ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆ ఆదరణకర్త ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమస్తము బోధిస్తాడు, సమస్తము జ్ఞాపకం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడంటే తండ్రి నానామములో పంపబో పరిశుద్ధాత్మ అని అక్కడ రాయబడి ఉందండి. చూసారండి, తండ్రి అంటే వాక్యమై ఉన్న దేవుడు యెహోవా. ఆ యెహోవా దేవుడు యేసుక్రీస్తు అనే యెహోవా అనే నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడట. అదేవిధంగా చక్కగా త్రిత్వమైన దేవుడు ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన సన్నిధానంలో మనం ఉన్నాం. ఆయన స్వరూపం కూడా, ఆ ముగ్గురి స్వరూపాలు కూడా ఎలా ఉన్నాయట? ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19 మనం చూసినప్పుడు అక్కడ తండ్రి ఎలా ఉన్నాడంట? మహిమా స్వరూపి అయిన తండ్రి అని రాయబడిందండి. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ మనం చూసినప్పుడు మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువు అని రాయబడిందండి. 1 పేతురు 4వ అధ్యాయం 14వ మనం చదివినప్పుడు అక్కడ కూడా మహిమా స్వరూపి అయిన ఆత్మ, ముగ్గురు స్వరూపాలు కూడా మహిమతో నిండి ఉన్నాయని చెప్పి లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని అక్కడ ఏథెన్సు ప్రజలు ఏం చేశారు అనేది అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 20-21 మనం చూసినప్పుడు అక్కడ ఏథెన్సు ప్రజలు అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 20-21 ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. పరిశుద్ధ గ్రంథంలో వారు ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో కొత్త సంగతులు తెలుసుకోవటంలో వినటంలో కూడా ఎంతో చక్కగా ఏథెన్సు ప్రజలు, అసలు మనం కూడా అలా ఏథెన్సు ప్రజల్లాగా మనం ఉండాలని. అదేవిధంగా అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ మనం చూసినప్పుడు అక్కడ వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. వాళ్ళు అన్నమాట. ఎందుకంటే పౌలు గారు మరి శీల దెసలోనికైల నుంచి బెరయ అనే ఊరికి వచ్చారట. వచ్చినప్పుడు వీళ్ళు ప్రసంగిస్తుంటే అసలు వీళ్ళు చెప్పే సంగతులు అసలు అవి ఉన్నాయా లేవా అని వాళ్ళు పరిశోధించారట. అలా మనం కూడా బెరయ ఊరి నివాసుల్లాగా మనం ఉండాలని ఎంత స్పష్టంగా తెలియజేస్తాం. ఏథెన్సు ప్రజల్లాగా మనం ఉండాలని, కొత్త విషయాలు మనం తెలుసుకోవాలని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, అత్యంత ప్రియమైన వారలారా, ఎందుకంటే మీరు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటారు కాబట్టి. అదే కాకుండా మనం అంతా కూడా నిజమైన మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని ఆయన సన్నిధానంలో మనం ఉన్నాం కాబట్టి ఎంత చక్కగా తండ్రి ఘనత, ఘనులు, ఘనకార్యములు అనే అంశాలను గురించి మనకి ఈరోజు తండ్రి తెలియజేస్తున్నారు. మన దేవుడు ఎవరు అనేది ఎప్పుడూ కూడా మనం ఎప్పుడు తెలుసుకోవాలి. మన దేవుడు ఎవరు అనేది దేవుణ్ణి ఎప్పుడు హైలైట్ చేయాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. ఈ ఆకాశ మహాకాశాలని, ఈ భూమిని, మళ్ళీ ఈ భూమి ఆకాశాలని రెండింటిని కూడా సాక్ష్యంగా పెట్టిన దేవాది దేవుడు అని చెప్పి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ చూసారండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం, మనం ఇక్కడ ఈ వాక్యాలను వింటాం, ఎలా వింటున్నామో అనే విషయాలను గురించి సాక్ష్యాలు చెప్పేది కూడా భూమి ఆకాశాలు అని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ తెలియజేస్తుంది. యోబు గ్రంథం 20వ అధ్యాయము 27వ ఎంతో స్పష్టంగా, అంటే భూమి ఆకాశాలు కూడా సాక్షులుగా ఉన్నాయంట. మనం జాగ్రత్తగా వింటున్నామా లేదా, మన హృదయాలు వేరే చోట ఉన్నాయా అనే విషయాలు తెలియజేస్తున్నాయని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం మన హృదయాలు కూడా ఇక్కడే ఉంచుకోమని తండ్రి ఈరోజు ఘనత అనే అంశాన్ని గురించి, మన దేవుడు ఎవరు, ఆయన ఎవరు అనేది ఒకసారి పరిశీలిద్దాం. మళ్ళా
మలాకి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ తండ్రి మలాకి చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా తండ్రి ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. మలాకి నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. చూసారండి ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. నేను ఘనమైన మహారాజుని అని అంటున్నారు. అన్యజనులలో ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. నేను ఘనమైన మహారాజుని అని అంటున్నారు. అదే కాకుండా యెహోవా దేవుడు కూడా ఒక దైవజనుణ్ణి ఏలీ దగ్గరికి పంపించి ఆయనతో ఏ విధంగా ఏలీ యాజకుడు అయినప్పటికీ కూడా ఆయనతో ఎలా చూపిస్తున్నాడంటే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము 6వ లైన్ని మనం చూసినప్పుడు అప్పుడు యెహోవా దేవుడు ఎలా అంటున్నాడంట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. చూసారండి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. అందుకనే మనం ఆయన సన్నిధానంలో ఆయన్ని ఘనపరచడానికి మనం ఇక్కడ ఉన్నాం. అది కూడా విశ్రాంతి దినం రోజు ఆయన సన్నిధానంలో మనం ఉన్నాం. అందుకని ఆ విశ్రాంతి దినాన్ని కూడా ఎలా పాటించాలి అనేది యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 58వ అధ్యాయం, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. చూసారండి, చాలండి ఎంత స్పష్టంగా తండ్రి ఈరోజు యెషయా ప్రవక్త ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇదిగో ఈ విశ్రాంతి దినం ఘనమైనది, ఇది మనోహరమైనది అని ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు తండ్రి. ఘనంగా ఆచరించండి అంటున్నాడు. చూసారండి, మనం క్రిస్మస్ పండగ, ఈస్టర్ పండగ ఇలాంటివన్నీ కూడా ఘనంగా ఆచరిస్తూనే ఉంటాం కదా. మంచి బట్టలు వేసుకొని మంచిగా మనకి ఇష్టమైన రీతిలో పిండి వంటలు తయారు చేసుకొని చికెన్ 65లు ఇంకా అలాంటి ఫిష్ ఫ్రైలు అవి చేసుకొని తింటాం కదా. అదేవిధంగా ఈ విశ్రాంతి దినాన్ని కూడా ఘనంగా ఆచరించండి అని ఎంత స్పష్టంగా తెలియజేసిన గొప్ప దేవుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన త్రిత్వమై ఉన్నారు. ఆయన ఇంకొక మాట కూడా ఎంత చక్కగా నెహెమ్యా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు మన దేవుడు ఎవరు అనేది నెహెమ్యా చెప్తున్నాడు. మహాఘనుడును భయంకరుడు నగు యెహోవాని జ్ఞాపకము చేసుకొని, చూసారండి మనం అందరం కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట, మహాఘనుడు భయంకరుడునైన యెహోవాని జ్ఞాపకం చేసుకోవాలని తండ్రి ఎంత స్పష్టంగా తయారు చేస్తూ యెషయా ప్రవక్త ద్వారా కూడా 12వ అధ్యాయము 4వ వచనం 4వ లైన్లో ఏమంటున్నారంటే ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము చేసుకొనడి అని అంటున్నారు. ప్రియమైన వారలారా, యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ నామాలన్నీ కూడా చాలా ఘనమైనవి అంట. ఆయన నామం కూడా ఘనమైనది అని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. అదే కాకుండా మరి యెషయా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా తండ్రి యెహోవా మహా ఘనత నొంది ఉన్నాడు అని అంటున్నారు. చూసారండి, మన దేవుడు ఎవరట, మహాఘనత నొందిన దేవుడు అని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. అదే కాకుండా యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడు. ఆయన సేవకులు, ఆయన సేవ ఎవరైతే చేస్తారో, బాగా పాటలు పాడేవాళ్ళు, బాగా వాక్యం చెప్పేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఆయన సేవకులే. ఆయన సేవకుడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాఘనుడిగా ఎంచబడును అని అంటున్నాడు. ఈక్వల్ స్టేటస్ ఇస్తున్నారు తండ్రి. అంత గొప్ప దేవుడు. ఇంకా యెషయా ప్రవక్త ద్వారానే 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు. చూసారండి, ఆయన ఎవరంటే మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఎవరైతే వినయం కలిగి ఉంటారో, ఎంత ఒబీడియంట్గా, అదేవిధంగా దీన మనస్సు కలిగి ఉంటారో వారి మధ్యలో ఉంటాను, వారిల్లో ఉంటాను అని అంటున్నాడు. మహాగణుడు ఎవరి దగ్గర ఉంటాడట, ఎవరైతే వినయం కలిగి ఉంటారో
ఎవరైతే దీన మనసు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటారో వారి మధ్య ఉంటానని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ, ఇంకా ఈయన ఎవరు అనేది యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనము థర్డ్ లైన్ని మనం చూసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనము థర్డ్ లైన్ని మనం చదివినప్పుడు అక్కడ ఎంత చక్కగా అంటున్నారు, యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడను. చూసారండి, ఘనమైన చెట్టుని నీచమైనదిగా చేస్తాడట. అంటే తండ్రి మానవులని చెట్లతో పోలుస్తున్నాడని యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము లాస్ట్ లైన్ని మనం చూసినప్పుడు, 61వ అధ్యాయము 3వ వచనము లాస్ట్ లైన్లో ఎంత స్పష్టంగా చెట్లతో మనుషుల్ని పోలుస్తున్నారు. యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడింది. మనం ఎవరు అంట? యెహోవా నాటిన చెట్లం అంట. మనం ఎవరు? యెహోవా నాటిన చెట్లము. ఈ చెట్లను ఏం చేస్తాడట తండ్రి? ఆయన్ని ఎప్పుడైతే ఆయనకు దూరంగా ఉంటామో ఘనమైన చెట్టును నీచమైనట్టుగా చేస్తాడట, నీచమైన చెట్టును ఘనమైనట్లుగా చేస్తాడట. అందుకని ఆయన 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము గలవాడని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తుంది. ఆయన వాక్యం కూడా 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము గలది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తుంది. చూసారండి, వాక్యం కూడా 2 అంచులు, షార్ప్, అటు షార్పే. అంటే మనల్ని కష్టాల్లో ముంచడానికి షార్ప్గానే ఉంటాడు తండ్రి, మనల్ని ప్రేమతో మనకు అన్ని మన ఆశీర్వాదాలు కుమ్మరించడానికి. అందుకే ఆయన ఎవరు? 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము గలవాడు. ఆయన మేళ్ళు అనుగ్రహించే దేవాది దేవుడు, కీడు కలుగజేసే దేవాది దేవుడు. ఆయన దీవెనలు అనుగ్రహించే దేవాది దేవుడు, ఆయన మరణాన్ని అనుగ్రహించే దేవాది దేవుడు, బ్రతికించే దేవాది దేవుడు, గాయపరిచే దేవాది దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవాది దేవుడు. అందుకే ఆయన 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము గలవాడు. ఆయన మన మధ్య ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తతో, వినయంతో, ఒబీడియంట్గా ఆయన సన్నిధానంలో ఉండాలని లేఖనాలు తెలియజేస్తూ, మరి దావీదు మహారాజు కూడా ఒక మాట అంటున్నారు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనంలో, దేవా యెహోవా నీవు అత్యంత ఘనత కలిగిన వాడవు అని అంటున్నాడు. నీవంటే దేవుడు ఒకడు లేడు అని అంటున్నాడు. చూసారండి, ఆయన మన సృష్టికర్త. ఆయన మనం ఏదనుకుంటే అది, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా ఇచ్చే దేవాది దేవుడు అని ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా, ఇజ్రాయేలీల సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందరూ అని అంటున్నారు. చూసారండి, ఆయన ఎంత ఘనమైన మహారాజు. ఆయనను గురించి మరి పౌలు గారు కూడా ఒక మాట అంటున్నారు. 1 తిమోతి 1:17లో, సకల యుగములలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని అంటున్నారు. చూసారండి, పరలోక సైన్య సమూహం కూడా ఎంత చక్కగా ఆయన్ని, ఎంత ఘనంగా ఆయన ఘనుడు 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 అని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆయన నామ ఘనత కొరకే ఈ దేవాలయం నిర్మించబడిందని 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం తెలియపరుస్తుంది. చూసారండి, ఆయన నామాన్ని మనం ఎప్పుడూ ఘనపరచాలని ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారు తండ్రి. అయితే మరి ఈ ఘనత అనే అంశంలో మన దేవుడు ఎవరు? ఆయన మహాఘనుడు, ఆయన మహాఘనుడైన మహారాజు అని మనం నేర్చుకున్నాం. అయితే మరి ఘనహీనులు ఎవరు అనే విషయాలు కూడా నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ఘనత కలిగిన వారెవరు అనేది, మనం ఎలా ఉండాలి? ఘనత కలిగిన వారిలాగా ఉండాలని, ఘనహీనులాగా కాకుండా ఘనత కలిగిన వారిలాగా ఉండాలని ఈరోజు ఈ అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. ఒకసారి మరి అందరికీ కూడా బాలాకు బిలాము సంగతి తెలుసు. బాలాకు మోయాబీయుల రాజు, బిలాము ఒక చిన్న ప్రవక్త. అయితే ఈ చిన్న ప్రవక్త అసలు ఏం చెప్పితే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనము 4th లైన్, సంఖ్యాకాండము 22వ అధ్యాయము
6వ వచనము 4th లైన్లో బిలాము ఎలాంటి వాడట? ఏలే అనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. చూసారండి, బిలాము ఎలాంటి వాడు? బిలాము ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారట, బిలాము ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారట. అలాంటి వ్యక్తి బిలాము. అయితే ఈ బిలాముని బాలాకు ఏమంటున్నాడంటే, మోయాబీయుల రాజు, ఇదిగో ఇజ్రాయేలీలంతా గొప్ప అభివృద్ధి పొందారు, గొప్ప సైన్యమైపోయారు, కాబట్టి నేను కొంత సోదె సొమ్ముని నీకు ఘనులైన అధికారులతో పంపిస్తాను. అయితే ఆ సోదె సొమ్ముతో నువ్వేం చేయాలంటే ఇజ్రాయేలీల్ని నువ్వు శపించు అని అంటాడు. అయితే మన దేవుడికి మనం అంటే చాలా ఇష్టం కదండి. ఇజ్రాయేలీలు తన జనాంగం కదా, అందుకనే మన దేవునికి ఇష్టం లేక నిజంగా బాలాకు ఈ బిలాము శపించడానికి బయలుదేరతాడు. కానీ శపించేటప్పటికీ దేవుడు ఆయన నోట్లో ఏముంచాడట? దీవెనలు ఉంచాడట. దీవిస్తున్నాడు, శాపాలకు బదులు దీవెనలు వస్తున్నాయంట. శపించుదామనే ఆయన సొమ్మును తీసుకుంటాడు, కానీ శాపాలు రావట్లేదట నోట్లో నుంచి. నిజంగా అది ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడు చూడండి, ఘనకార్యాన్ని చేశాడు తండ్రి అని సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయం 37వ వచనము, 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు బాలాకు బిలాముతో అంటున్నాడు, నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అని. చూసారండి, నిన్ను ఘనపరుస్తున్నాను కదా సోది సొమ్ముతో, ఇంకా సోది సొమ్ము కావాలంటే నేను ఇస్తాను కదా అని అంటున్నాడు. మళ్ళీ అంటూ ఇంకొక మాట అంటున్నాడు, నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితేని కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచనను. చూసారండి, దేవుడే నీ నోట్లో దీవెనలు ఇస్తున్నాడు, శాపాలు ఇచ్చే బదులు దీవెనలు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. అట్లా ఈ బిలాము ఏం చేశాడంటే సోదె సొమ్ముకు ఆశపడినట్టుగా మనం 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం చదివినప్పుడు అక్కడ ఆ తప్పు త్రోవలో వెళ్ళొద్దు అని యూదా పత్రికలో కూడా రాయబడి ఉందండి. అయితే మరి ఇంకొకటి చూద్దాం మనం. యెరోబాము నెంబర్ 1 ఎవరు అనేది మీకు తెలుసు. యెరోబాము నెంబర్ 1 ఫస్ట్ కింగ్ సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం 2 భాగాలు అయిందని మనందరికీ తెలిసిన విషయమే. యూదా రాజ్యము, ఇజ్రాయేలీల రాజ్యము. యూదులకు రాజ్యము రెహబాము, ఇజ్రాయేలీలకు రాజ్యం 10 గోత్రాలకు రాజ్యము యెరోబాము నెంబర్ 1. ఈ యెరోబాము నెంబర్ 1 ఏం చేశాడంటే దేవుణ్ణి మర్చిపోయి 2 బంగారు దూడలు చేయించి దానిలో బేతేల్లో పెట్టి, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి కనాని దేశానికి నడిపించిన దేవుడు ఇవే అని చెప్తాడు అనమాట. అదే కాకుండా సామాన్య జనులను యాజకులుగా ఏర్పాటు చేశాడు ఈయన. అలాంటి తప్పుడు పనులు చేశాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినప్పుడు, యెరోబాము సంతతి వారి మీదికి కీడు రప్పించుచు ఇజ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారిని అందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలం చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. అదిగో చూసారండి, అందరినీ ఇప్పుడు మనం ఊడిస్తే ఎంత క్లీన్గా ఉంటుంది ఈ హాలు, ఈ మందిరం ఎంత క్లీన్గా ఉంటుంది. అలా పెంట అంతయు పోగు అవతలకి ఊడ్చేసేసాడట తండ్రి యెరోబాము సంతతి వారందరినీ. అదేవిధంగా యెరోబాము నెంబర్ 1ని ఫాలో అయ్యాడు ఆహాబు కూడా. ఆహాబు సంతతిని ఆహాబుని కూడా ఏం చేశాడో ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ కూడా అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయం రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులను అందరినీ నిర్మూలం చేతును. చూసారండి, యెరోబాము నంబర్ 1ని నాశనం చేసిన దేవుడు ఆహాబు సంతతిని, యెరోబాము సంతతి అందరినీ నాశనం చేశాడంట. అలాంటి దేవుడు మన మధ్య మనం ఎందుకు అలా ఉండాలి?
అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని మనం తెచ్చుకోవాలని తండ్రి ఎంతో స్పష్టంగా రాస్తున్నాడు. అదే కాకుండా ఉజ్జియా లేక అజర్య, ఆయన యూదారాజు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, ఒకసారి ఆయన ఏం చేశాడంటే ధూపం వేయటానికి తనే, అసలైతే ధూపం వేసేది ఎవరు, యాజకులు ధూపం వేయాలి, కానీ ధూపం వేయటానికి తనే వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవా యాజకులు ఉజ్జియాతో వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి నీవు బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పాను. అదిగో చూసారండి, ఎవరి పని వాళ్ళు, యాజకుల పని యాజకులే చెయ్యాలి, మన పని మనమే చేయాల్సింది. అట్లా గొప్ప దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ 26వ అధ్యాయము 19వ వచనం 4-5 వచనాలు మనం చూసినప్పుడు ఈ ఉజ్జియాకి ఏం చేశాడు, ఆయన యాజకుల పని చేశాడు కాబట్టి నొసట కుష్ఠరోగాన్ని రప్పించాడని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం అలా ఎందుకు ఉండాలి, మనం ఉజ్జియాలాగా ఎందుకు ఉండాలి అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని మనం తెచ్చుకోవాలన్నమాట. అదేవిధంగా మనం బెల్షస్సరుని నెబుకద్నెజరుని చూస్తే కూడా ఒకసారి నెబుకద్నెజరు ఆయన అన్య జనాంగపు రాజు ఏమనుకుంటాడంటే బబులోను రాజు, కల్దీయుల రాజు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే బబులోనుని కట్టించిన తర్వాత బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై, చూసారండి, నా ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడట. నేను కదా ఈ బబులోన్ని కట్టించింది, నేనే కదా ఈ బబులోన్ని కట్టించింది, నేనే కదా ఈ పుస్తకాలు రాసింది అని నేను అనుకోకూడదు. ఈ నెబుకద్నెజరు అనుకున్నట్టు నేను అనుకోకూడదు. దేవుడు నాతో ఈ పుస్తకాలు రాపిచ్చాడు అని నేను అనుకోవాలని తండ్రి ఎంత చక్కగా వెంటనే ఏమైపోయింది, అంత ప్రౌడ్గా అనుకున్నాడు కాబట్టి అతనికి వెంటనే పశు మనస్సు వచ్చి 7 కాలువలు అనగా 7 సంవత్సరాలు ఆయన అడవి జంతువుల మధ్య ఉన్నట్టు. చూసారంటే మానవ మనస్సులకు బదులుగా పశు మనస్సు వచ్చిందంట. అట్లా ఇచ్చేస్తాడంట తండ్రి. అలాంటి దేవుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. మనం ఎందుకు నెబుకద్నెజర్ లాగా ఉండాలి అని ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తెచ్చుకోవాలని తండ్రి ఎంతో స్పష్టంగా మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. బెల్షస్సరుతో కూడా దానియేలు చెప్పుతూ ఒక మాట అంటున్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఎంత చక్కని మాట, ఒక మాట రాయబడింది. బెల్షస్సరు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము, రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు నీకు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. 20వ వచనాన్ని కూడా చదవండి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. చూసారండి, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు మీ తండ్రి అని చెప్తున్నాడు కొడుక్కి. అందుకనే మనం కూడా అలా హృదయాలు కఠినం చేసుకోకూడదు. చేసుకున్నప్పుడు మన ఘనతను పోగొట్టేస్తాడని మనం ఎంతో చక్కగా ఇక్కడ లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా మరి సొలొమోను కూడా ఏమంటున్నాడంటే సామెతల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు బుద్ధిహీనునికి ఘనత గిట్టదు అంటున్నారు. చూసారండి, బుద్ధి లేని వాళ్ళకి ఏంటట, మనం ఘనంగా ఉంటాం అనేది గిట్టదు అని చెప్పి లేఖనం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. మరి యెషయా ప్రవక్త కూడా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యూదా దేశములో నుండి యెరూషలేములో నుండి తీసివేశను. చూసారండి, ఎంత స్పష్టంగా అన్నీ కూడా తీసేసేస్తాడట తండ్రి. ఎవరిని, సోదగాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని అందరినీ కూడా తీసేసేస్తాడట. ఏది, జ్ఞానం లేకుండా, పరిశుద్ధ గ్రంథ జ్ఞానం లేకుండా, మారు మనసు లేని బ్రతుకులతో ఉన్న ఘనులని తీసేసేస్తానని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
5వ అధ్యాయం 13వ వచనంలో కూడా నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు అని చెప్పి లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. 5వ అధ్యాయము 15వ వచనం యెషయా గ్రంథంలో కూడా అల్పులు అనగా ద్రొక్కబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు. సరే తగ్గించేస్తాడంట గనుల్ని. ఎవరిని? మారు మనసు లేని, నిజమైన మారు మనసు లేని, నిజంగా దేవుని సన్నిధానంలో నీతి ప్రవర్తన లేని వాళ్ళందరినీ కూడా, ఎంత ఘనుడైనప్పటికీ, ఫైనాన్షియల్గా ఎంత బాగున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా తగ్గించేస్తానని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినప్పుడు కూడా అక్కడ ఈ ప్రజలు ఎంత చక్కగా దేవుడు ప్రభువు చెప్తున్నాడు అనమాట. నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని వారి హృదయం నాకు దూరముగా. అది అలా ఉన్నామేమో, పెదవులతో ఘనపరచటమేనంట. తండ్రి సన్నిధానానికి రావటం, లేకపోతే మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాం కదండి, అప్పుడు కూడా మోకాళ్ళు ప్రార్థన చేసుకోవటం అనేది పెదవులతో నన్ను ఘనపరచుతున్నారు అని అంటున్నారు. అట్లా చేస్తున్నామా అని మనం విమర్శ చేసుకోవటానికి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో మన నిమిత్తము ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి అని చెప్పి అక్కడ లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారనమాట. చూసారని ఇంకొక మాట కూడా యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము 3rd లైన్లో కూడా అల్పులేమి ఘనులేమి అందరూ మోసము చేసి దోచుకొనివారు అని చెప్తున్నారు. చూసారండి, మోసం చేసి దోచుకుంటున్నారట. 16వ అధ్యాయము 6వ వచనం యిర్మీయాలో కూడా ఈ దేశమందున్న వారు అల్పులేమి ఘనులేమి చనిపోయి పాతి పెట్టబడరు అని అంటున్నాడు. చూసారండి, ఎవరైతే నిజమైన మారు మనసు లేకుండా ఉంటారో, ఘనులుగా ఉంటారో, అల్పులుగా ఉంటారో వాళ్ళు పాతి పెట్టబడరు అని చెప్తున్నాడు. కానీ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే మారు మనసు కలిగి బాప్తిస్మం తీసుకొని నీతితో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారట. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ నేను ఘనత వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు అని అంటున్నారు. చూసారంటే, కొంతమంది పాతి పెట్టబడరట, కొంతమంది పాతి పెట్టబడుదురు అని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. అదే కాకుండా మరి యిర్మీయా ప్రవక్త ద్వారా కూడా యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనములో అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను అని అంటున్నారు. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో, ఎవరైతే నా సన్నిధానంలో ఉంటారో, ఎప్పటికప్పుడు మనం ఏ పని చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, మన హృదయంలో కదా దేవుణ్ణి తలుచుకునేది. దేవుణ్ణి ఎప్పుడైతే తలుచుకుంటామో వెంటనే ఆయన ఏం చేస్తాడంట, మనల్ని తక్కువ స్థితిలో ఉంచుకోకుండా ఘనమైన స్థితిలో ఉంచుతాడని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 43వ వచనంలో పరిశుద్ధులైన పౌలు గారు కూడా ఎంత చక్కగా మన చనిపోయిన స్థితిని కూడా రాస్తున్నారు. ఎలా? ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును అని అంటున్నారు. చూసారండి, ఘనహీనమైనదిగా చనిపోయినప్పుడు మనం భూమిలో పాతి పెట్టబడతామంట, విత్తబడతామంట. కానీ రేపు లేచేటప్పుడు ఘనమైనదిగా విత్తబడతారు అని చెప్పి లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఘనత ఘనహీనత అనే అంశాన్ని తండ్రి ఈరోజు లేఖనాల రూపంలో ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు తమకు కలిగిన కలిమి కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అని అంటున్నాడు. చూసారండి, బాగా గొప్ప స్థితి ఉండొచ్చు, కానీ పాపాల్లో ఇంకా మనం ఉన్నట్లయితే, మారు మనసు లేని బ్రతుకుతున్నట్లయితే ఘనతను తండ్రి ఏం చేస్తాడంట, నీచ స్థితికి మారుస్తానని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అయితే మరి ఈ విషయాల్లో కూడా తండ్రి రూల్స్ రెగ్యులేషన్స్ రాశారు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే, లేవీకాండము 19వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూసినప్పుడు, లేవీకాండము 19వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినప్పుడు, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. చూసారని ఎంత చక్కని మాట.
వృద్ధులంటే ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు కదా. వృద్ధాప్య దశలోకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేసుకోలేరని ఏదో ఇష్టం ఉండదు కొంతమందికి. అయితే ఇక్కడ తండ్రి ఒక రూల్ పెట్టాడు. ఏమనంటే, తలనిరిసిన వాని ఎదుట లేచి ముసలి వారి ముఖమును ఘనపరచాలట. నీ దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలంటే ముసలివాని ముఖాన్ని ఘనపరచాలి అని చెప్పి లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినప్పుడు కూడా, తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతి కానీ ఘనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినబలెను అని రాయబడింది. చూసారండి, తీర్పు తీర్చేటప్పుడు కూడా పక్షపాతం లేకుండా, అల్పులు కానీ ఘనులు వాళ్ళు తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు, పక్షపాతం లేకుండా చేయాలని తండ్రి రూల్స్ రెగ్యులేషన్స్లో ఎంతో స్పష్టంగా రాస్తున్నారు. అయితే మనం మూడవదిగా, ఘనులైన వారెవరు, ఎవరిని ఎక్కువ ఘనతలో ఉంచాడు, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతిగా చేస్తానన్నాడు కదండి యెషయా 26:3లో. అయితే మరి అంటే పూర్ణ శాంతితో మనం ఉంటామన్నమాట. ఎవరి మనస్సు ఆయన్ని ఆనుకుంటుందో ఎప్పటికప్పుడు మనం నడుస్తున్నప్పుడు కూడా, మాకు తోడుగా ఉండు తండ్రి, యాక్సిడెంట్ లేకుండా చేయండి ప్రభువా అని అంటూ ఉంటాం కదా. ఏదైనా సరే, ఏ పని చేస్తున్నా, ఇదిగో ఈ పని ఈజీగా చేయి తండ్రి, ఇదిగో ఇది ఎంతో ఆల్జిబ్రా లెక్కల్లాగా ఉంది ఈ పని, నువ్వు ఈజీగా చేయి ప్రభువా అని మనం చిన్న మాట పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడుకుంటాం కాబట్టి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈజీగా చేస్తాడు ఆ పని. చాలా క్లిష్టమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉద్యోగాలు చేసేటప్పుడు, ప్రభు ఈజీగా చేయి తండ్రి అని అనుకుంటా ఉండాలి. మనం అనుకుంటా ఉంటే ఆ ప్రాబ్లంని ఈజీగా చేస్తాడు. మనకు కొన్నిసార్లు బట్టలు ఉతకబుద్ధి కాదు, అంట్లు తోమబుద్ధి కాదు, ప్రభు నువ్వే నా చేతులకు శక్తి తండ్రి, ఎందుకంటే నీ పనుల భారము నా మీద మోపము అని అన్నావు కదా అని అన్నారు కదా అని రాయబడిందే. దాన్ని మనం విశ్వసించాం కదా. అలా చేస్తే తండ్రి ఏం చేస్తాడట, ఈజీగా చేస్తాడట. ఇప్పుడు మనకు బాగా తలనొప్పి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ప్రభు నువ్వు గాయపరచువాడవు, నువ్వు స్వస్థపరచువాడవు అని యోబు 5:18లో రాయబడి ఉంది కదా తండ్రి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో కూడా రాయబడి ఉందగా, ప్రభువా నువ్వు గాయపరచావు కాబట్టి నువ్వే స్వస్థపరచు అని మనం అడగాలి. గొప్ప దేవుణ్ణి మనం అడిగితే తప్పకుండా ఆయన మనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు. ఎందుకంటే ఒక చిన్న మాట, మత్తయి 7:7లో ఏమన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నారు. అంత గొప్ప దేవుడు మనల్ని అందరినీ కూడా ఘనత కలిగిన వారిగా, యోసేపుకి ఇచ్చిన ఘనత మనకెందుకు ఇవ్వడు? అందుకే యోసేపు ఒక మాట అంటున్నాడు వాడు బ్రదర్స్తో. ఆదికాండం 45వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండము 45వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను చూసారండి. అక్కడ ఐగుప్తుకి వెళ్ళేసరికి ఈయన ఘనుడైపోయాడు అంత. ఎందుకంటే కలల భావనలు, ఫరోకు వచ్చిన కళ, ఆ కళల భావనలు తెలియపరిచాడు. దేవుని ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి తండ్రి ఏం చేశాడు, ఆయన్ని ఘనపరిచాడు. అందుకనే ఆ ఘనతని ఏమంటున్నాడంటే, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకురండని తన సహోదరులతో చెప్పాడంట. చూసారండి, ఐగుప్తులో ఏ ఘనత అయితే ఉందో, అంటే మనం యోసేపు చరిత్ర చదివేటప్పుడు మనకు బాగా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అది చదవాలి. అప్పుడు ఆయనకి దేవుడు ఏ ఘనత ఇచ్చాడో అది మనకు బాగా అర్థమైపోతుంది. ఆ ఘనతని నా తండ్రికి చెప్పి నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి అని అంటున్నాడు. అదేవిధంగా మరి మోషే కూడా ఎంత చక్కగా యెహోవా దేవుడు మోషేతో చెప్పేటప్పుడు కూడా ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పటికే యెహోషువ పరిశుద్ధాత్మను పొందాడు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నాడు అన్నమాట, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. ఇదిగో మోషే, నిన్నెంతో ఘనునిగా చేశాను, నువ్వు 40 సంవత్సరాలు
ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీ కనాను దేశానికి రప్పించావు ప్రజల్ని. అయితే నీకున్న ఘనతలో కొంత యెహోషువ మీద ఉంచు అంటున్నాడు. చూసారండి, అంత ప్రేమ కలిగిన దేవుడు. చూసారండి, అట్లా మనకున్న ఘనతలో మన బిడ్డల మీద ఉంచాలని అని తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే మరి ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చూసినప్పుడు ఆయన ఎంత చక్కగా ఒక మాట మోషే ఇజ్రాయేలీలందరితో ఇప్పుడు మనతో ఎలా చెప్తున్నాడో అలా చెప్తున్నారనమాట. ఏమనంటే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు అనగా మనకి, ఇప్పుడున్న మనకి కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండువని. ఆయన ప్రజలం మనం, ఆయన మేపు గొర్రెలం మనం. యెహోవా ఈ దినమున ప్రకటించను. ఈరోజు ఇప్పుడు ప్రకటిస్తున్నాడట. మనం ఎవరు? ఆయనకు ప్రతిష్ఠిత, ఆయన ఓన్ పీపుల్ మనం, మన దేవుని యొక్క ఓన్ పీపుల్ అని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి దెబోరా కూడా బారాకుతో ఏమంటుందో ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు దెబోరా ఏమంటుందంటే, నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. నువ్వు ఒక్కడవే చేస్తే ప్రయాణం కలగదు, నేనుండాలి నీతో. ఎంత చక్కగా అంటుందో చూడు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి బారాక్తో కూడా వెళ్ళిందంట. అలా స్త్రీలకు కూడా ఎంత ఘనత అనుగ్రహించాడో తండ్రి. అదేవిధంగా మరి సమూయేలు ప్రవక్తను గురించి ఒక పనివాడు అంటున్నాడు సౌలుతో. ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు అని అంటున్నాడు. చూసారండి, అంత ఘనత కలిగిన, అంత ఘనత సమూయేలుకి ఇచ్చిన ఘనత మనకెందుకు ఇవ్వడు? మనకు కూడా ఇస్తానని తండ్రి ఒక మాట అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట, ఎంత చక్కగా మన కోసం లిఖింపజేశాడు. 4వ అధ్యాయము 24వ వచనంలో, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడను అని అంటాడు. చూసారనే, ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ ఎవరి కోసమో రాయబడి ఉండలేదు. ఇవన్నీ కూడా మన నిమిత్తం, మనం కూడా సమూయేలు లాగా మనం ఉండాలని. అతడు బహుగనుడు అని అంటున్నాడు. అని అన్న తర్వాత ఆ సమూయేలు కూడా ఒక మాట అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు అని అంటున్నాడు. చూసారండి, మనమంతా ఎవరు? ఆయన జనులము. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3-4 వచనాల్లో మనమంతా ఆయన ప్రజలము. కాబట్టి ఆయన ఘనమైన నామము, ఆయన ఘనమైన నామం కాబట్టి ఆ నామము నిమిత్తము ఆయన మనల్ని విడనాడడు అని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన వారులారా, ఈ ఘనతను గురించి తండ్రి దావీదు మహారాజు ద్వారా కూడా, దావీదును గురించి సౌలుతో ఒకసారి అహీమెలకు అనే అతను చెప్తున్నాడు అనమాట. అహీమెలకు సౌలుతో ఏం చెప్తున్నాడు? మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు అహీమెలకు సౌలుతో ఒక మాట అంటున్నాడు. రాజునకు అల్లుడై, అంటే దావీదుని గురించి చెప్తున్నాడు అనమాట. రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తయై, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నారు? చూసారని ఎంత చక్కగా చెప్తున్నాడు. దావీదు ఎలాంటివాడట? ఘనుడట. ఘనుడని అహీమెలకు, అంటే మనల్ని గురించి కూడా, మన పక్కనున్న వాళ్ళు ఎంత మంచోళ్ళు, వాళ్ళు అబద్ధం ఆడరు, మోసం చేయరు, నీతిగా ఉంటారని మనల్ని గురించి కూడా చెప్పుకోవాలి కదా. అట్లా చెప్పుకోవాలని తండ్రి ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. దావీదు కూడా ఒక మాట అంటున్నారు. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఒకసారి సౌలును చంపడానికి దావీదుకు ఛాన్స్ వస్తుంది. ఎప్పుడూ సౌలు దావీదును చంపాలని చూస్తాడు, అది మనకు అందరికీ తెలిసిన విషయం. కానీ సౌలును చంపడానికి కూడా దావీదుకు ఒకసారి ఛాన్స్ వస్తుంది.
అప్పుడు ఒక మాట అంటున్నాడు, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున. చూసారండి, అందుకే నేను నిన్ను చంపలేదు. నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున నేను నిన్ను చంపలేదు. యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి రక్షించునుగాక అంటున్నాడు. చూసారండి, ఎంత పర్ఫెక్ట్ వర్డ్స్ మనం అర్థం చేసుకోవడానికి మనకు అర్థమయ్యే భాషలో తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాశారు. అప్పుడు సౌలు ఒక మాట అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనంలో, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని అంటున్నాడు. సరే, అలా మనందరికీ కూడా ఈరోజు మనందరితో కూడా సౌలు ద్వారా తండ్రి మాట్లాడుతున్నాడు. మనం ఘనకార్యాలు చేయాలని, ఘనకార్యాలు పూనుకొని దేవుని సహాయంతో అవి జరిగించాలని తండ్రి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు అనమాట. మరి నాతాను ప్రవక్త ద్వారా కూడా తండ్రి ఒక మాట దావీదు చెప్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, దావీదు, నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులనందరినీ నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను అని అంటున్నాడు. మనకు కూడా అట్టే చేస్తాడట. మనకు కూడా శత్రువులు ఉంటారు కదా, మనకు కూడా విరోధులు ఉంటారు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని కూడా ఏం చేస్తాడట, వాళ్ళని ఆ శత్రువులను నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు మనకు కూడా చేస్తానని తండ్రి లేఖనాల దూరంలో, లేఖనాల రూపంలో మనకు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 17వ వచనం నుంచి 19 వచనాలు కూడా మనం చదివినప్పుడు అక్కడ కూడా ఏమంటున్నాడంటే, దావీదు దేవునితో అంటున్నారు, నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు అని. మనల్నే కాదు, మన సంతతిని కూడా ఘనత ఇస్తాడని తండ్రి లేఖనాల రూపంలో పోదు, మనకే కాదు మన సంతతికి కూడా ఘనత ఇస్తాను అని చెప్పి ఎంత స్పష్టంగా తెలియజేసిన గొప్ప దేవుడు ఆయన మన మధ్య ఉన్నారు. ఆయన సొలొమోను ద్వారా కూడా, సొలొమోనుకి ఏమంటున్నాడంటే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ దేవుడు సొలొమోనుతో అంటున్నాడు, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అన్నీ, ప్రతిదీ. ఇందాక మనం పాఠంలో చదివినట్టు యబ్బేజు తన సహోదరులందరిలో కూడా ఘనుడై ఉన్నాడట. అట్లా మనకి యబ్బేజు లాంటి, అప్పుడు వెంటనే యబ్బేజు 4 విషయాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, అక్కీడు రాకుండా చేయి, నా సరిహద్దులన్నింటినీ విశాలపరచు, నువ్వు నాకు తోడై ఉండు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని అన్నప్పుడు ఆయన ఏదైతే అడిగాడో అవన్నీ ఆయన గ్రహించాడు. అలా మనం యబ్బేజులాగా ఉండాలని లేఖనాలు ఎంతో స్పష్టంగా, తండ్రి ధనురాలైన స్త్రీలాగా కూడా మనం ఉండాలని. ఏది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, షూనేమీయురాలు ధనురాలు, ఎందుకంటే ఈవిడ ఏం చేసింది, భోజనమునకు రమ్మని ఎలీషా ప్రవక్తను పిలుస్తుంది. ఎలీషా ప్రవక్తకి ఒక గది కూడా నిర్మించి ఆయన ఆ గదిలో వచ్చినప్పుడల్లా ఉండటానికి ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అట్లా మనం కూడా లేడీస్ మనం కూడా చెయ్యాలని లేఖనాలు ఎంతో స్పష్టంగా దేవుడు. ఇట్లా ఘనకార్యాలు హిజ్కియా రాజు కాలంలో కానీ, మరి యోషియా రాజు కాలంలో కానీ పస్కా పండుగ ఘనంగా చేశారట. అట్లా మనం కూడా ప్రతిదీ, మరి మొన్న ఎంత ఘనకార్యం, మనం మారుమనసు పొంది బ్యాప్టిజాలు తీసుకోవడం ఎంత ఘనకార్యం అండి. ఇక మనం పాపముల జోలికి వెళ్ళకుండా ఉంటాం కదా, అలా ఉంటామని తండ్రి ఘనకార్యాలు కూడా చేపిస్తూ ఉంటారనమాట. అదేవిధంగా పురుషుల్ని కూడా సన్మానించాలని, అది కూడా ఎలా, ఘనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషుల్ని సన్మానించాలని ఎస్తేర్ గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఎంతో స్పష్టంగా తెలియపరుస్తున్నది. మరి అరిమతయి యోసేపు కూడా ఎలాంటి వాడట, మార్క్సు వార్త 15వ అధ్యాయం 43వ వచనంలో ఘనత వహించిన ఒక సభ్యుడట. అతను దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాడట. మనం కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి మనమందరం కూడా ఘనత వహించిన సభ్యులమై ఉండాలని అరిమతయ్యని మాదిరికరంగా పెట్టాడు అనమాట తండ్రి. మరి గమలీయేలు కూడా ఎలాంటి వాడు, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 34వ వచనంలో ప్రజల వలన, సమస్త ప్రజల వలన కూడా ఘనత పొందిన వాడు ధర్మశాస్త్రోపదేశకుడు అంట. అట్లా ఎన్నో విషయాలు తండ్రి
మనల్ని ఘనత కలిగి ఉండాలని. చూసారండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 4వ వచనంలోను 12వ వచనంలో కూడా ఘనత కలిగిన స్త్రీలు ఉన్నారు అని చెప్పి రాస్తున్నారు. అంత గొప్ప స్థితి అంటే ప్రార్థన చేసేవాళ్ళు, మంచిగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాళ్ళు, చెప్పేవాళ్ళు అలా ఉండాలని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి పౌలు గారు కూడా ఒక మాట అంటున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో ఎంత చక్కగా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఇలా శరీరంతో ఇలా ఉన్నప్పుడే క్రీస్తును ఘనపరచాలని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, మనం అందరం కూడా ఘనంగా ఇలా ఘనమైన ఎవరైతే ఘనంగా ఉన్నారో వాళ్ళలాగా మన ఘనతను కూడా మన బిడ్డల్లోకి పంచాలని తండ్రి లేఖనాల రూపంలో ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ, మరి ఇక్కడ ఇంకొక చక్కని మాట అంటున్నారు. ఏమనంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం సెకండ్ లైన్లో లేడీస్కి ఎంత చక్కగా ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము అని అంటున్నారు. చూసారండి, ఘనతట తల వెంట్రుకలు పెంచుకోవటం కూడా ఘనత అని. మరి మన శరీరంలో కూడా తండ్రి ఏం చేశాడట? మొదటి కొరింథీ 12వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనతను కలుగజేసి మన శరీరాన్ని అమర్చాడంట. చక్కని మాట రాశారు చూడండి. అట్లా గొప్ప దేవుడు. మనం అందరం కూడా సహోదర ప్రేమ విషయములో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలట. అబ్బా, మీరెంత బాగా పాటలు పాడుతున్నారండి, మీరెంత బాగా వాక్యం చెప్తున్నారు, మీరెంత బాగా వాక్యం చదువుతున్నారు, ఎంత స్పీడ్గా చేస్తున్నారు అని అట్లా ఘనత విషయంలో గొప్పగా చెప్పుకోవాలని లేఖనం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ పౌలు గారు ఒక మాట అంటారు చక్కగా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం సెకండ్ లైన్లో, ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షించవలనని నా పరిచర్యను ఘనపరుచుతున్నాను అని అంటున్నారు. చూసారండి, అంత ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధుడైన పౌలు గారిని కూడా ఏర్పాటు చేసి మన కోసం, మనం బాగా ఆయన పత్రికలు 14 పత్రికలు చదవాలని మన కోసం ఏర్పాటు చేసి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన కోసం ఏర్పాటు చేసి, ఇందులో విశ్రాంతి దినాన్ని బాగా ఘనపరచండి, విశ్రాంతి దినం రోజు మరి పరిశుద్ధ గ్రంథ విషయాలు బాగా తెలుసుకోండి అని తెలియజేసిన గొప్ప దేవుడు ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన లాస్ట్గా ఒక మాట అంటున్నారు. మొదటి పేతురు ఈ పరిచర్య ఎలా జరిగింది అనేది 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట ఎంత చక్కగా రాస్తున్నారు. ఏమనంటే, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా అని అంటున్నారు. చూసారండి, ఇప్పుడు ఇదంతా ఎలా జరిగిందట? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన జరిగిందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ వాక్యాలన్నీ మన హృదయాల్లో పదిలపరుచుకొని మనం మరలా రాసుకున్నవన్నీ కూడా చదువుకోవాలని. అందుకే తండ్రి ఎంత చక్కగా మోషేతోనే ఆనాడు మొదట్లోనే మోషే ఈ వాక్యములు వ్రాసుకొనుము అంటాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయము 27వ వచనంలో 24:4లో మోషే రాసి ఎడ్యుకేటెడ్స్ అంతా రాసుకోవాలని, ద్వితీయోపదేశకాండం 1:5లో ప్రకటించాలని. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవనాయన, నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు సర్వశక్తి గల దేవుడవు నాయనా. నువ్వు ప్రభ ఘనతను గురించి ఎవరు ఘనహీనులు, ఎవరు ఘనులు, నువ్వు మహాఘనుడమైన మహారాజువి అని కూడా లేఖనాల రూపంలో మా అందరికీ తెలియపరిచిన తండ్రి, నీ పాదాలకు స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా ప్రభా అందరినీ ముట్టుకున్నందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ నాయన, ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారిని కూడా ఇప్పుడే ముట్టుకొని స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. అతీతమైన జ్ఞాపక శక్తి, జ్ఞానాన్ని, పరిశుద్ధ గ్రంథ జ్ఞానాన్ని
మాకు అందరికీ కూడా అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభు. పరిశుద్ధాత్మదేవ, ప్రేమ కలిగిన తండ్రి, నేను నువ్వు ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అన్నీ కూడా ప్రభు మాలోకి ఇంజెక్ట్ చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయనా, నువ్వు గొప్ప దేవుడవు. అందరినీ ముట్టుకున్నందుకు, అందరినీ తాకినందుకు, వాక్యం ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా నీతో సంధి పరచుకున్నందుకు నీకెన్నో వందనాలు ప్రభు. ఈ రోజంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరల సాయంకాలం ప్రభు బైబిల్ స్టడీలో మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధానంలో సమకూర్చమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.